ఇప్పుడు నా కాఫీ పెట్టుకురాపో. చమంతి, ఈ బొట్టు పెట్టుకుంటే భర్తకి క్షేమమా? అవునంటత్తా, ఆవిడ మరీ మరీ చెప్పిచ్చారు. అయితే ఇవ్వమ్మా. నా భర్త క్షేమంగా ఉండాలని నేను పెట్టుకుంటాను. అత్త పెట్టుకుంది, ఈవిడ పెట్టుకోవడం లేదే, ఇప్పుడెలా? వెరీ గుడ్ చంద్రిక. నీ భర్తకి మంచి జరగాలని, నీ భర్త క్షేమంగా ఉండాలని నువ్వు బొట్టు పెట్టుకున్నావు. నీది నిజమైన ప్రేమంటే. నీ భర్త మీద నీకున్న ప్రేమకి జోహార్. నిజంగా నువ్వు గ్రేట్ చంద్రిక, నువ్వే గ్రేట్. ఏయ్ చామంతి, ఇటివు. నా భర్త అంటే నాకే ఎక్కువ ప్రాణం. నా భర్త క్షేమమే నేను ఎల్లప్పుడూ ఎల్లవేళలా కోరుకునేది కదా హర్ష? కాదంటానా రమా? నువ్వు కూడా చెప్పేది కూడా చూడు, ఎంత వెట్టకారంగా చెప్పి వెళ్తున్నాడు. హర్ష అబ్జర్వ్ చేస్తున్నాడని తెలుసుంటే ముందు నేనే పెట్టేసుకుని ఈ క్రెడిట్ దానికి వెళ్లకుండా చూసేదాన్ని. అమ్మయ్యా, శర్మ గారు చెప్పినట్టు చేసేశాను. దోష నివారణ ప్రారంభమైనట్టే. ఏయ్, అయ్యింది కదా, ఇంకా ఇక్కడే ఉన్నావే? కాఫీ తీసుకురాపో. అలాగే అమ్మగారు, స్పెషల్గా తీసుకొస్తాను. అంటే రోజు మా ఆంటీకి నువ్వు ఇచ్చేది స్పెషల్ కదా? ఇప్పుడు డబుల్ స్పెషల్ తెస్తానంటున్నాను నిషమ్మా. ఏమంటుంది ఆంటీ? దీనికేదో అయ్యుంటుంది. ఈ ఇంట్లో పనివాళ్లతో సహా అందరూ అంతే కదమ్మా, ఏదో అవుతూనే ఉంటుంది, నాకు తప్ప. ఈవిడిప్పుడు నన్ను కలిపిందిగా, అవసరమా నాకు? ఇంట్లోనే ఉన్నాం, హర్ష కూడా ఇంట్లోనే ఉన్నారు. సరే మీరొచ్చేయండి. అరుణ్, రోజా, రండమ్మా. వస్తున్నాం అత్తయ్య. ఏంటి మో? మన వాయుపుత్ర ఎయిర్లైన్స్ కి ఇన్వెస్టర్స్ ఉన్నారు కదా. ఇప్పుడు ఫోన్ చేసింది వాళ్ళేనా రమా? అవును హర్ష. ఓ, దశరథ్, గోపీనాథ్ వస్తున్నారంట. అరుణ్ పిలిచావు? దశరథ్ అడిగారు హర్ష. చూసుకునేది నేనే కదా డాడ్, అందుకే అడిగారు. అరుణ్ని పిలిచావు అన్నానరా, నేనే అన్నాను. మొహం మార్చింది చాలు కానీ ఈసారైనా బిజినెస్ మీద శ్రద్ధ పెట్టు. పెడతా. నా రోజా ప్రిన్సెస్ అయ్యాక నా న్యూ ఎయిర్లైన్స్ మొదలు పెడతా. అప్పుడు పెడతా శ్రద్ధ. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. ఫోన్ చేశారు కదా, వస్తున్నామని. మీకోసమే వెయిట్ చేస్తున్నాం. రండి, అలా వెళ్ళి మాట్లాడుకుందాం. చామంతి, చంద్రిక. అమ్మగారు. అలాగే అమ్మగారు. రండి. అత్త, అరుణ్ బాబు జాగ్రత్తగా ఉంటే వాయుపుత్ర ఎయిర్లైన్స్ లాస్లోకి వెళ్లే సమస్యలే తలెత్తవత్తా. అరుణ్ బాబు దృష్టి పెట్టకపోయినా హర్షబాబు గారు వదలర్లేమ్మా. ఇక నష్టాల్లోకే వెళ్ళనివ్వరు. సరే అత్త, పద పద.
హర్షవర్ధన్ గారు, వాయుపుత్ర ఎయిర్లైన్స్ని ఇటు మలేషియా సింగపూర్కి రూట్ మార్చి సర్వీస్ చేసే ప్లాన్ ఉందని చెప్పారు కదా, దానికోసమే వచ్చాము. షూర్ దశరథ్ గారు, మీకు ఏంటి ఎలా అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. షుగరు బీపీ కంట్రోల్ అయ్యే వరకు ఇవన్నీ కంటికి రెప్పలా కాపాడుకోవాలి. బీపీ షుగర్ టాబ్లెట్స్ క్రమం తప్పకుండా వేస్తూ ఉండాలి. అమ్మగారు, ఏంటి చంద్రిక? 11 అయిపోతుంది. ఇప్పుడు మీటింగ్ ఎప్పుడవుతుందో తెలియదు కదమ్మగారు. 1 గంటకంతా బాబుగారు ఫోన్ చేసి టాబ్లెట్స్ వేసుకోవాలి. ఈవిడొకతే పని మనిషిలాగా ఉండకుండా. లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. గుర్తుపెట్టుకోండి. సరే సరే, నేను చూసుకుంటాను, మీరెళ్ళండి. ఏంటత్తా ఫోన్ పట్టుకుని వదలట్లేదు? ఏం చూస్తున్నావు? టైం చామంతి 12 అయిపోయింది. 1 గంట కల్లా బాబుగారు టాబ్లెట్స్ వేసుకోవాలి కదా. ఇంకా టైం అవ్వలేదు కదత్తా. మీటింగ్లో పడ్డారు కదా, గుర్తుంటుందో లేదో అని. అమ్మగారికి చెప్పాం కదా, చూసుకుంటానని చెప్పారు కదా. ఆవిడెంత బాగా చూసుకుంటుందో నీకు తెలీదా చామంతి? అదే నా భయం. కంగారు పడకత్తా, ఓ అరగంట ఆగి మనమే వెళ్దాం. ఉమ్. ఎన్నిసార్లు చెప్పింది అడిగి మరీ చెప్తూ ఉంటారు. సరే అని పోక విన్నదే విని విని విసిగొస్తుంది. ఇక్కడ మళ్ళీ రాసుకోవడం ఒకటి. మీరంతా ఏమి ఇన్వెస్టర్లు రా బాబు, ఇలా వినేసి అలా కట్టేయాలి కానీ. హర్ష గారు, ఆ రూట్లో ఫ్యూయల్ కూడా కలిసి వస్తుందని చెప్పారు కదా, ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ప్లీజ్. షూర్ గోపినాథ్ గారు. ఈయనేంటి ఇన్ని డౌట్స్ అడుగుతున్నారు? అమ్మో, ఈయనకి ఇంకెంత ఓపిక. నేనైతేనా రికార్డ్ చేసుకుని డౌట్ వచ్చినప్పుడల్లా వినమని చెప్పేదాన్ని. ఇది ఇప్పుడు అయ్యేలా లేదుగా. ఏంటిది? ఒక్కటికి 10 సార్లు డౌట్స్ అడుగుతున్నారు వీళ్ళు.